హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి మంత్రాన్నైతే తెలియజేస్తానండి. ఈరోజు అమ్మాయిలకి, అబ్బాయిలకి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి అనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అది ఎలా చేసుకోవాలి చెప్పుకోబోయే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీరు అనుభవంతో తెలుసుకోండి, అద్భుత ఫలితాలని పొందండి. ఈ మంత్రం చెప్పబోయే ముందుగా ఆడవారు కానీ మగవారు కానీ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా కొంతమంది ఎలా చేస్తారు అంటే, ఒకటి ఎదుటి వాళ్ళని చూస్తారు, చూసి వాళ్ళ స్కిన్ బాగుందని, వాళ్ళ హెయిర్ బాగుందని, వాళ్ళ పర్సనాలిటీ బాగుందని మన శరీరాన్ని మనము ఎన్నోసార్లు కించపరిచి ఉంటారు, అది తక్కువ చేసి ఉంటారు. అలాంటి భావనని ముందుగా తీసేయాలి. నేను ఎలా ఉన్నా నేనుగా నన్ను నేను ఒప్పుకుంటున్నాననే భావన మీలో ఉన్నప్పుడు మీ ఒళ్ళు మీకు అనుకూలంగా పనిచేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి మీరు ఇంతకుముందు ఇలాంటి పొరపాట్లని చేసి ఉన్నచో వాటికి క్షమాపణ అనేది తప్పనిసరిగా చెప్పుకోండి. ఎందువలన అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఒకరిని చూసి మనల్ని మనం కించపరుచుకొని ఉండి ఉంటాము. ఒకరికి ఉన్న రంగు కానీ, ఒకరికి ఉన్న హైట్, పర్సనాలిటీ కానీ, ఏదో ఒక విషయంలో వాళ్ళకుండే చదువు కానీ, వాళ్ళ పట్ల వాళ్ళకి ఉండేదాన్ని మనము ఎదుటి వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనలోకి మనము తొంగి చూసుకోవటం చాలా తక్కువ. ఎప్పుడు కానీ మనలోకి మనం తొంగి చూడాలి. మనమేంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీదనే నీ చూపు అని పెట్టినప్పుడు మీ శరీరము మీకెలా పనిచేస్తుంది, దానికి ముందుగా క్షమాపణ అనేది చెప్పుకోవాలి. అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తూ మీ శరీరాన్ని ఎప్పుడన్నా పొగిడారా? ఎప్పుడన్నా మీరు శరీరాన్ని మీరు అద్భుతంగా చూసుకోగలిగారా? ముందుగా మీ శరీరాన్ని మీరు గుర్తించాలి. మీ ఆత్మని మీరు గుర్తించాలి. మీలోకి మీరు తొంగి చూసుకోవాలి. అప్పుడు మీ శరీరము మీకు ఎన్ని విధాలుగా సహకరించింది అది గుర్తించి దానికి కృతజ్ఞత భావంతో ఉండాలి. ఉన్నదానికి కృతజ్ఞతా భావం లేనిచో, కించపరిచినచో అది మనకు ఎలా పనిచేస్తుంది అని ఒక్కసారి గుర్తించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించండి, కృతజ్ఞతా భావంతో ఉండండి, ఉన్నదాన్ని పొగడండి. అప్పుడే మీకు అద్భుత ఫలితాలు అనేది చూడగలుగుతారు. ఇవన్నీ చూడాలంటే ప్రతి ఒక్కటి మీకు ధ్యాన మార్గంలోనే సాధ్యమవుతుంది. ధ్యానం చేసినప్పుడే మనల్ని మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాము. ధ్యానం చేస్తున్నప్పుడే మనం పూర్తిగా చక్రాస్ మీద ధ్యాస పెట్టగలుగుతాము. ఆ చక్రాస్ మనకెలా పనిచేస్తున్నాయో తెలుసుకోగలుగుతాము. ఆ చక్రాస్ పనితీరు సరిగ్గా ఉన్నప్పుడు మన అన్ని అవయవాలే సరిగ్గా ఉండటమే కాదు, మన థాట్స్ కూడా, మంచి ఆలోచనలు కూడా అద్భుతంగా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి. మనల్ని మనం ఎప్పుడు కించపరచుకోకుండా మనల్ని మనం ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. నేను చెప్పేది నిజం. మీరు గమనించే ఉంటారు. ఎప్పుడు కానీ ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, నీలా నేను చెయ్యలేను, నీలా నేను ఉండలేను, నీలా నేను అద్భుతం కాదు, నాకేం చేతవుతుంది, నేను ఇలాగే ఉన్నాను అని మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకుని ఉంటారు ఏదో ఒక టైంలో. దానికి ముందుగా క్షమాపణ చెప్పండి. తర్వాత ఉన్నదానికి కృతజ్ఞత భావం తెలియచేయండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ అద్భుతంగా నేను చెప్పిన మాటల్ని చెప్పండి. ఇలా చెప్పటం వల్ల మీరు అద్భుతంగా తయారవుతారు. ముందుగా ఆడవారికి మిమ్మల్ని మీరు చూసుకుంటూ పొగుడుకుంటూ ఉన్నవాటికి కృతజ్ఞతా భావం తెలియచేసుకుంటూ మీ హెయిర్ నుంచి పాదాల వరకు ప్రతి అవయవాన్ని చూసుకుని పొగిడిన తర్వాత మీరు చెప్పుకోవాల్సింది ఊర్వశి త్రిపుర సుందరి, ఊర్వశి త్రిపుర సుందరి, ఊర్వశి త్రిపుర సుందరి. ఇలా 3 సార్లు చెప్పి చూడండి. హేళన గాని కించపరచడం గాని చేయకండి. ఊర్వశి ఎంత అందమైందో మీకందరికీ తెలుసు. ఊర్వశి అందానికి ఎంతమంది ఫిదా అవుతారో. కాబట్టి మీరు మంచిగా మనసుతో నవ్వుతూ సంతోషంగా చెప్పి చూడండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి, కానీ ఆ మంత్రాన్ని కించపరచకండి, నవ్వకండి.
మగవారు కూడా బట్టతలు వచ్చిందని, హెయిర్ తక్కువగా ఉందని, వేరే వాళ్ళతో హైట్ తక్కువ ఉన్నానని, ఇలాంటివి ఏవైనా మీతో మీరు భావించి ఉంటే వాటికి క్షమాపణ అనేది చెప్పుకొని ఉన్న వాటికి కృతజ్ఞత భావం తెలియచేయండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీ జుట్టు అది ఎదుగుతున్నట్టుగా భావన చేస్తూ నేను చెప్పిన మంత్రాన్ని పాటించండి. మీరు అద్భుతంగా మారుతారు. ఇంద్ర, పార్థ, పాల్గుణ ఇవి 3 సార్లు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ చెప్పండి. అద్భుతంగా తయారవుతారు. నన్ను నమ్మండి. ఇంద్రుడి తర్వాత మానవులకెల్లా అందమైనవాడు, అద్భుతమైనవాడు, తెలివైనవాడు, సవ్యచాచి ఎవరో మీకు తెలుసు కదా, అర్జునుడు. ఆ అర్జునుడినే పార్థ, పాల్గుణ అంటారు. ఆ కృష్ణ పరమాత్ముడే అర్జునుడికి రథసారథిగా పనిచేశాడు. అంటే అర్జునుడిని మీరు తెలుసుకోండి, అద్భుతాలని పొందండి. థ్యాంక్ యూ అండి.